ఎవ్రీ డ్రెస్కి కూడా నేను ప్రైస్ చెప్తాను, మీరు తిట్టుకున్నా ఏమనుకున్నా పర్లేదు. కానీ 7500 పడింది నాకు ఎగ్జాక్ట్గా, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇది ఆల్రెడీ సేమ్ పీస్ జ్యోతిక గారు కూడా వేసుకున్నారు రీసెంట్గా. హై గైస్, ప్రీవియస్ వీడియోలో మీరు ఫ్రాక్ కలెక్షన్ లేకపోతే ఇదే ఫస్ట్ వీడియో వస్తుందో తెలియదు. సో మీరు నా లగ్జరీ కలెక్షన్ అడిగారు కదా, సో అందుకనే ఇవి చూపిస్తాను. ఇందులో నా డిజైనర్ వేర్ పీసెస్ మొత్తం చూపిస్తాను. డిజైనర్ వేర్ అంటే మీరు మళ్ళీ ఏదో పెద్ద ఫుల్ డిజైనర్ వేర్లో ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ ఈజ్ డిజైనర్ వేర్ ఫర్ మీ, అంటే నా బడ్జెట్లో, అంటే ఇన్ అండ్ అరౌండ్ ఒక ఇవన్నీ 12,000 to 20,000 ఇన్ బిట్వీన్ ఉన్న డ్రెస్సెస్ ఇవన్నీ అనమాట. సో డిజైనర్స్ దగ్గర తీసుకున్నవే. అండ్ ఎవ్రీ డ్రెస్కి కూడా నేను ప్రైస్ చెప్తాను, మీరు తిట్టుకున్నా ఏమనుకున్నా పర్లేదు. కానీ ఎవరన్నా నాలాగా జెన్యున్గా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ ఐ విల్ షేర్. అండ్ ఇట్స్ నాట్ తప్పు కూడా ఏం అవ్వదు. ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు బయట ఏం నడుస్తుంది ఏంటి అనేది తెలుసుకుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుంది. మీరు చూసింటే నేను మొత్తం నా ఎక్కువ డిజైనర్ వేర్లో నాది యామ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. యామ్ ఇండియా అనేసి వాళ్ళ బ్రాండ్ అంటే నాకు చాలా ఇష్టం. డ్యూ టు కలెక్షన్ చాలా బాగుంటాయి విత్ బ్రైట్ కలర్స్ కానీ ఆ ప్రింట్స్ మొత్తం అన్నీ. ఈ డ్రెస్ మీరు చూసుకోండి, ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ ఇన్స్టాలో చూసింటారు, ఒకవేళ చూడకపోతే దిస్ ఇస్ ద వన్. ఇది ఆల్రెడీ రష్మిక మందన్న వేసుకుంది అనేసి నేను ఇది రీక్రియేట్ చేశాను అనమాట. ఈ డ్రెస్సు సేమ్ డ్రెస్సు తను ఎల్లో కలర్ వేసుకుంది, నాది వచ్చేసి ఇలా మస్టర్డ్ విత్ పింక్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ఇదైతే చాలా నచ్చింది నాకు. ఈ డ్రెస్ అరౌండ్ 13,500 ఆర్ 14,500, ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ బిట్వీన్ 13 to 15 ఐ థింక్ సో. ఇట్స్ బిట్వీన్ 13K to 15K. ఎస్, ఇది నేను హైదరాబాద్ స్టోర్లో తీసుకున్నాను. హైదరాబాద్లో నేను మీకు చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పింటాను, నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా హైదరాబాద్లో స్టోర్ అననం అనే ఒక స్టోర్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తాను. సో ఆ స్టోర్లో ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ డిజైనర్ వేర్స్ ఉంటాయి. మోస్ట్లీ చాలా టైప్స్, ఒక 30 to 40 డిజైనర్ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. సో నాకు బాగా శారీస్ కానీ వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ అన్నీ దొరుకుతాయి. సో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న నాకు కావాల్సిన డిజైనర్ వేర్ నుంచి నేను పిక్ చేసుకుంటాను అనమాట. ఇలా పిక్ చేసుకునేదే ఇది నేను తీసుకొని కూడా 3 years అవుతుంది. మెయిన్ ఈ కలర్, ఫ్యాబ్రిక్ అండ్ ఇలాంటి ప్యాటర్న్ కూడా నా దగ్గర లేదు. సో ఇట్స్ లైక్ ఏ బ్యార్లెట్ డ్రెస్. సో నాకు చాలా మంచిగా యూనిక్గా అనిపించి తీసుకున్నాను. అప్పట్లో నాకు ఇంకా వేరే కలర్స్ కూడా ఉండే కానీ నాకు ఈ కలర్ మంచిగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లో ఇది అవుట్ ఆఫ్ స్టాక్ పోయింది, కానీ ఈ కలర్ లేదు, వేరే కలర్స్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. సో దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ మై ఫేవరెట్ పీస్ అనొచ్చు. మోర్ నైస్ పీస్ అనమాట ఇది కూడా. ఇంకోటి ఫన్ పార్ట్ ఏంటి అంటే దీనికి ఇంకా ట్యాగ్ కూడా ఉప్పలేదు గైస్. మీరు చూస్తే అననం ఇన్స్పైర్డ్ అటైర్ ఇంకా అట్లనే ఉంది, ట్యాగ్ కూడా ఇప్పలేదు. ఇది కొని కూడా 2.5 years అవుతుంది. ఇంకా దీనికి వేసుకోవడానికి మంచి టైం రాలేదు. ఇది వచ్చేసి జాకెట్ అనమాట, ఇలాగ జాకెట్ లోపల ఏం రాదు, జస్ట్ కవర్ చేసుకోవడానికి. ఇది ప్యాంట్, జాకెట్కి ప్లస్ జాకెట్ కవర్ చేసుకోవడానికి ఇలా ఒక టై వస్తుంది అనమాట, బెల్ట్ టైపు. ఇలా వేస్ట్కి కవర్ చేసుకోవాలా, చాలా బాగుంటుంది. ఇది నేను రీసెంట్గా మాధురి దీక్షిత్ వేసుకున్నప్పుడు చూసాను ఈ అటైర్. నేను ఇక్కడ పిక్ కూడా పెడతాను. తను బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది, కానీ నాకు ఈ ప్యాటర్న్, ఈ కలర్ బాగా నచ్చింది. సేమ్ ప్యాటర్నే తను కూడా వేసుకుంది, కానీ నాకు ఈ కలర్ బాగా నచ్చి నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇట్స్ ఆల్సో టూ క్యూట్. ఇది అరౌండ్ 14,000 పడింది అనుకుంటున్నాను నేను. మీరు లోపల చూస్తే ఇక్కడ చూడండి, మంచిగా బాందిని టైప్లో లోపల జాకెట్ వేసుకున్నప్పుడు మనం లోపల వేసుకోము కాబట్టి స్మూత్గా ఉండాలనేసి వీళ్ళు ఇంత ఆలోచించి ఇక్కడ బాందిని ఫ్యాబ్రిక్స్తో కూడా ఇలా చేశారు. ఇట్స్ లైక్ మీకు చూస్తుంటే తెలియట్లేదు కానీ నాకు పట్టుకుంటుంటే ఆ ఫ్లఫీ ఫీల్ వస్తుంది అనమాట. ఇంతగా ఉంటుంది. సో ఇది ఇంకా నాకు వేసుకోవడానికి టైం రాలేదు, బట్ డెఫినెట్లీ టూ సూన్ నేను ట్రై చేస్తాను. ఇది ఒకదానికి. దిస్ ఇస్ వన్ మోర్ డ్రెస్. ప్యాంట్ కూడా స్ట్రైట్ ప్యాంటే, మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ, ఇట్లా స్ట్రైట్ ప్యాంట్ అనమాట. జాకెట్ వస్తే ఇలా వస్తుంది జాకెట్. ఇప్పుడు వేసుకొని చూపిస్తాను చూడండి జాకెట్. ఇంకా వేసుకోలే, వీడియోలోనే వేసుకుంటున్నాను నేను. ఆ రోజు అక్కడ వేసుకునే తప్పు, ఇక్కడ వీడియోలో కొంచెం టీషర్ట్ మీద వేసుకున్నా కాబట్టి అలా ఉంది, బట్ నార్మల్గా వేసుకొని
జస్ట్ ఇలాగా మొత్తం ఇది టీ షర్ట్ మీద వేసుకున్నా కాబట్టి టైట్ ఉంది, దగ్గరకు రావట్లేదు. ఇలా దగ్గరకు అనేసి వేస్ట్కి బెల్ట్ టై చేయడమే, ఇది అంత ఏమి ఉండదు. కింద స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది అనమాట, చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది కూడా యామ్ డిజైనర్ నుంచే. సో వాళ్ళవి నా దగ్గర ఎక్కువ ఉంటాయి అనమాట డ్రెస్సెస్. ఇంకొకటి అనమాట సేమ్ యామ్ ఇండియా నుంచే ఇంకొక పీస్, ఇది కార్డ్ సెట్ టైపు. ఇది ఆల్రెడీ సేమ్ పీస్ జ్యోతిక గారు కూడా వేసుకున్నారు రీసెంట్గా. ఇది నేను తీసుకొని 3 years అవుతుంది. ఇది కూడా ఇట్స్ లైక్ వెరీ 2024లో తీసుకున్నట్లు నాకు గుర్తు. 2024 ఐ థింక్ సో, 2024 మిడ్. యా, సో దీనికి ప్యాంట్ ఇలా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ పిక్స్ కూడా పెడతాను, జ్యోతిక గారు వేసుకున్న డ్రెస్, సేమ్ డ్రెస్. ప్యాంట్ ఇది నాకు ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ ఫ్లోరల్ ప్రింట్స్ కానీ చాలా బాగా నచ్చాయి. ప్యాంట్ అయితే ఇలా వస్తుంది. సేమ్ కలర్ సేమ్. నేను ఇంకొక విషయం చెప్తాను, ఎందుకు నేను కొంచెం మనీ సేవ్ చేసుకొని డిజైనర్ వేరే కొంటాను, మీరు నార్మల్గా కొంటే ఇంకా ఎక్కువ డ్రెస్సెస్ వస్తాయి కదా డిజైనర్ వేర్లో ఒక్కటి తీసుకునే కన్నా అనేసి. ఈ డ్రెస్ నాకు అరౌండ్ 13,000 14,000 పడింది సేమ్. నాకు మెయిన్ డిజైనర్ వేర్ ఎందుకు తీసుకుంటానంటే నాకు మెయిన్ డీటెయిలింగ్ ఇష్టం, ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉండడం ఇష్టం, అండ్ ఆ క్వాలిటీ ఇష్టం అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ బటన్ చూడండి, ఈ బటన్ మీద కూడా వాళ్ళ బ్రాండ్ ఉంటుంది, యామ్ అనేసి. లుక్ అట్ దిస్ డీటెయిలింగ్. నాకు ఇట్లా డీటెయిలింగ్స్ కానీ సంథింగ్ నాకు ఏదైనా యూనిక్గా ఉండాలి. నా దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉండద్దు అనుకుంటాను నేను. సో అంత డీటెయిలింగ్గా ఉండాలన్నమాట. నాకు ఎంత డీటెయిలింగ్ ఉంటే అంత ఇష్టము. సో దానికోసమే ఎంత ఇది కూడా నాకు బాగా ఇష్టం. యాక్చువల్గా నేను ముందు పింక్ డ్రెస్ కన్నా ఇది చాలా సార్లు వేసుకున్నాను. ఇప్పుడు అరౌండ్ ఒక 10 times దాకానే వేసుకోంట 2.5 yearsలో. బట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఇప్పుడు మామూలుగా నేను ఇది చూసారనుకోండి, షర్ట్ ఒక స్టోరీ చెప్తాను. ఇది ప్లెయిన్ అనమాట, దీనికి లోపల లైనింగ్ లేదు. జస్ట్ మీకు ట్రాన్స్పరెంట్ ఫీల్ రాదు, కానీ ఈ ఫ్లోయింగ్ ఫ్యాబ్రిక్ చాలా మంచి క్వాలిటీ. నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు ఈ పీస్ ఒక్కటే ఉండింది లాస్ట్. నాకు వేరే కలర్స్ ఉండినాయి, బ్లూ కలర్ అంత నాకు నచ్చలేదు ఆ కలరు. ఈ కలర్ బాగా నచ్చింది, నాకు వేరే పీస్ కావాలంటే లేదు మాకు ఇందులో స్మాలే ఉంది, మీడియం కూడా లేదు అనేసి అన్నారు వాళ్ళు పీసెస్. సో సరేలే, నాకు ప్రస్తుతానికి నేను ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నా, ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుందాము, మళ్ళీ ఈ పీస్ పోతే నాకు దొరుకుతుంది లేదు అనుకొని నేను స్మాల్ తెచ్చుకున్నా. ఇలాగా స్మాల్ తెచ్చుకున్నాక ఏమైందంటే షర్ట్ సరిపోయింది స్మాల్, కానీ ప్యాంటు కొంచెం లిటిల్ బిట్ టైట్ అయిందనమాట. అయినప్పుడు ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెము ఇది నాకు ఎగ్జాక్ట్గా ఫ్యాబ్రిక్ నేమ్ ఏంటో ఐడియా లేదు, నేను జార్జెట్ ఏమో అనుకుంటున్నాను. సో ప్యాంటుకి కూడా అప్పుడు లైనింగ్ రాలేదనమాట, దానికి ఎలా వచ్చిందో అలానే వచ్చింది. ట్రాన్స్పరెంట్ కాదు, కానీ కింద లోపల లైనింగ్ ఏమీ వేయలేదు. సో అది ఎందుకో డ్యూ టు సమ్ రీజన్స్ ఏంటి అంటే కొంచెం అంటే లైనింగ్ వేయకపోవడం వల్ల లేకపోతే ఎందుకో నాకు తెలియదు, కానీ ఫిట్ అంతా బాగుంది. నాకు కొంచెం టైట్ అవ్వడం వల్ల ఇక్కడ లైన్స్ వచ్చేసింది అనమాట. నేను ఒక్కసారి వేసుకున్నప్పుడు అట్లా వచ్చేసింది, నాకైతే చాలా బాధ వేసి ఏడుపు వచ్చింది. వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళకి కాల్ చేశాను, డిజైనర్ వాళ్ళకి. ఫోటో అడిగారు, పెడుతూనే నెక్స్ట్ మినిటే మీరు మెజర్మెంట్స్ పెట్టండి, నేను స్టిచ్ చేసి పంపిస్తాను అనేసి మొత్తము ఆ ప్యాంట్ నేను రిటర్న్ పెట్టేశాను, మెజర్మెంట్స్ పెట్టాను. నెక్స్ట్ వితిన్ 1 weekలో 10 daysలో నాకు న్యూ ప్యాంట్ విత్ లైనింగ్ నేను ఎలా కస్టమైజ్ చేయించుకున్నానో అలా నా మెజర్మెంట్స్కి స్టిచ్ చేసి పంపించారు వాళ్ళు. మీరు అది చూస్తే స్మాల్ ఉంటుంది, ఈ ప్యాంట్ చూస్తే మీకు లార్జ్ సైజ్ ఉంటుంది, విత్ లైనింగ్ అలా స్టిచ్ చేసి పంపించారు అనమాట. ఎందుకంటే మనకి ఇట్లా నార్మల్ పీసెస్కి వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ నాకు ఉండవు అనిపిస్తుంది, అండ్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్, ఈ లగ్జరీ రిచ్నెస్ నాకు ఉండదు అనిపిస్తుంది. సో మేబీ దానిలో వల్ల నాకు ఎందుకు ఇష్టమో ఏమో నాకు తెలియదు, కానీ బట్ దిస్ ఇస్ ద వన్ స్టోరీ. నాకైతే చాలా భయం వేసింది, కానీ వితిన్ 5 minutesలో వాళ్ళు రెస్పాండ్ అయ్యేసి మొత్తం కొత్త పీస్ ఇచ్చారు. నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అనిపించింది ఓ దిస్ ఈజ్ లైక్ హౌ బ్రాండ్స్ వర్క్స్ అనేసి. ఇంకొకటి నా ఫేవరెట్ డ్రెస్, ఇంకొకటి నా ఫేవరెట్ డ్రెస్, ఇది కూడా డిజైనర్ వేరే. ఇది వచ్చేసి కారా కప్పస్ అనేసి, కారా కప్పస్, వీళ్ళది కూడా డిజైనర్ పీసే. ఇది 1 shoulder అనమాట, ఇక్కడ షోల్డర్కి మాత్రమే వస్తుంది, ఇటు రాదు. సో అండ్ వేస్ట్కి వచ్చేసి టైట్గా ఉండడానికి ఇలా టై చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఫొటోస్ పెడతాను, మీరేమీ ఫీల్ అవ్వద్దండి ఎలాగ అనిపిస్తుంది అని, సైడ్స్ పెడుతుంటాను.
సో దిస్ ఇస్ లైక్ ఈ రస్ట్ ఆరెంజ్ ఈ బ్రిక్ కలర్ ఏదైతే ఉందో ఇదైతే నాకు చాలా న్యూగా అనిపించింది. అండ్ ఈ కలర్ కూడా నాకు లేదు. ఇది నేను వియత్నాం వెళ్ళేటప్పుడు ఉంటుందని పెళ్ళిలోనే తీసుకున్నా. ఇది అంటే పెళ్ళికి షాపింగ్ చేసాక హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ పెళ్ళి షాపింగ్లోనే ఇది కూడా తీసుకున్నా. సరే వియత్నాంకి వెళ్ళినప్పుడు ఉంటుంది అనేసి. అసలు చాలా అంటే చాలా బాగుండింది ఈ డ్రెస్ అయితే. ఇది నాకు 7,500 పడింది. నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, ఎందుకంటే ఇది కూడా స్టోర్ అననంలోనే తీసుకున్నా. ఇప్పుడు చూపించే మ్యాక్స్ అన్ని పీసెస్ ఆడే తీసుకున్నా. బట్ దిస్ ఇస్ డిఫరెంట్ డిజైనర్, ఎందుకంటే నాకు ఈ ఫస్ట్ డ్రెస్ చూస్తేనే నచ్చింది. ఇప్పుడు ఈ డ్రెస్ చూస్తేనే నచ్చింది, ఎంత ప్రైస్ ఉంటుందా అనేసి తీసాను నేను. ఇట్లా కాదన్నా 14,000 15,000 ఉంటుందని. కానీ ఆ ప్రైస్ చూసాక లిటిల్ బిట్ షాక్ అయ్యా. 7,500 అంటానే అమ్మయ్య నా ప్రైస్లో ఉంది, వచ్చేస్తుంది, మంచి డ్రెస్ వేసుకోవచ్చు అన్నట్లు బాగా హ్యాపీ ఫీల్ అయ్యి. ఇప్పుడు కూడా నాకు ఆ మూమెంట్ గుర్తుంది. నాకు అందుకే అంత ఎగ్జాక్ట్గా దీని ప్రైస్ గుర్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ డ్రెస్. దీనికి పాకెట్స్ కూడా వస్తాయి, చాలా స్టైలిష్గా ఉంటుంది డ్రెస్. సో ఇది నేను ఇట్లా వేయచ్చు. ఒక నిమిషం మీకు వేసి చూపిస్తాను, వేస్తే మంచి ఐడియా వస్తుంది అనుకుంటా. ఇంత మంచి డ్రెస్ ఇలా గలీజ్గా పట్టుకోవద్దు. యా దిస్ ఇస్ ఇట్ గైస్. చూడండి ఎంత ఫ్లోయిగా, ఎంత మంచి లుక్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా నాకు ఇక్కడ వరకు ఫిట్ టైట్ వస్తుంది, ఇక్కడంతా మంచిగా ఫ్లోయిగా వస్తుంది లుక్ అనమాట. చాలా బాగుంటుంది. నేను కూడా ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ వేసుకున్నాను. వెరీ నైస్. సో దిస్ ఈజ్ వన్. అండ్ యామ్ డిజైనర్ స్టూడియో, ఇది వచ్చేసి కుర్తా లాగా వస్తుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ప్యాంట్. ఇలా ప్యాంట్ వస్తుంది అనమాట. ఇది ఐరన్ చేసి పెట్టినా, నాకు ఒక్కబుద్ధి అవ్వట్లేదు, బట్ తప్పదు, కొంచెం చిన్నగా విప్పడానికి ట్రై చేస్తాయి. దిస్ ఈజ్ ఇట్. ఇలా వస్తుంది. ఇలా వచ్చేసి ఫుల్ కుర్తా టైప్ వచ్చి, అండ్ దిస్ ఈజ్ ఇట్లా కొంచెం లూజ్ ఫిట్ వస్తుంది అనమాట. ఇది ఇలాగా నేను మైసూర్కి రీసెంట్గా మైసూర్ బ్లాగ్ చూస్తుంటే నేను మైసూర్ బ్లాగ్లో ఇదే వేసుకున్నాను. ఇది కూడా అంతే, మా ఈషాకు ఒకసారి వేసుకున్నాను నేను, ఈషా ఫౌండేషన్ వెళ్ళినప్పుడు కోయంబత్తూరు. మళ్ళీ మొన్న మైసూర్కి వెళ్ళినప్పుడు వేసుకున్నా, 2 టైమ్స్ వేసుకున్నాను అంతే. ఇది కూడా నాకు అరౌండ్ అంతే, సేమ్ 14,500 ఏమో అవుతుంది. అయ్యో ఇప్పుడు ఐరన్ అంతా పోయింది, నేను ఎట్లా వాడతా పెట్టాలో నాకు తెలియదు. లెట్స్ సీ. బట్ ఈ మెయిన్లీ ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఏదైతే వచ్చిందో, ఆ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లస్ ఈ ప్యాటర్న్ అంతా నాకు చాలా న్యూగా అనిపించి తీసుకున్నాను. అంటే నేను డిజైనర్ వేర్లో ఎప్పుడైనా నాకు లేని ప్యాటర్న్స్ ఏవైనా కానీ ప్యాటర్న్కి ఒక టైపు ఇలా తీసుకుంటాను అనమాట. సో దట్ అన్నీ కొంచెం కొత్త కొత్త వెరైటీస్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్. అండ్ కూడా ఇది యామ్ స్టోర్ నుంచి కాదు, వేరేది. ఇది సమ్మర్ హౌస్ అనుకుంటా. యా సుర్మై. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే వీళ్ళకి పేజ్ ఉంటుంది. నాకు వీళ్ళ మెయిన్లీ శారీస్ ఇష్టము, కానీ శారీస్ నాకు ఇంకా ఇప్పుడే నాకు శారీస్ స్టైల్ చేసే అంత ఓపిక లేదు కాబట్టి నేను డ్రెస్సెస్తో సరిపెట్టుకుంటున్నా. వన్స్ నాకు శారీస్ స్టైల్ చేసే అంత ఓపిక వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ షాప్స్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఆలియా భట్ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్. ఆలియా భట్ రీసెంట్గా ఇట్లాంటి స్ట్రైప్స్తో ఒకటి వేసుకుంటే నేను ఇక్కడ ఫోటో పెడతా. అలాంటిది తీసుకుందాము అలాంటి ప్యాటర్న్ అనుకున్నప్పుడు నాకు ఈ డ్రెస్ దొరికింది. ఇది నేను బెంగళూరులో తీసుకున్నా. అంగడి హెరిటేజ్ అనేసి తెలిసి ఉంటుంది. బెంగళూరులో ఎవరైనా బెంగళూరు వాళ్ళు కన్నడ వాళ్ళు చూస్తుంటే, ఈ బ్లాగర్ బెంగళూరులో ఉండే వాళ్ళు చూస్తుంటే, అంగడి హెరిటేజ్ అని ఉంటుంది జయనగర్లో. అది ఓన్లీ ఫ్లాగ్షిప్ స్టోర్ అనమాట. అక్కడ అన్ని వాళ్ళ కలెక్షన్ ప్లస్ ఇంకొక ఫ్లోర్లో ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ ఉంటాయి. సో అక్కడ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది సాటిన్ వస్తుంది అనమాట. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది. గో వెల్ విత్ ఆల్, ఐ మీన్ ఎలాంటి ఫెస్టివల్స్కైనా ఏమంటాయి ఈవెంట్స్కైనా చాలా మంచిగా పేరప్ చేయొచ్చు. నేను పేరప్ కూడా చేశాను రీసెంట్గా, మీకు ఇన్స్టాలో వీడియో కూడా పెట్టాను, చూసిన వాళ్ళు ఉంటే గుర్తుపడతారు. యా దిస్ ఇస్ ఇట్. ఐ థింక్ ఇది నాకు 13,500 పడింది సేమ్ది. కెన్ చెక్, నేను ఇక్కడ ఫొటోస్ కూడా పెడతాను. ఇట్లా మంచి కట్ కానీ ఇదంతా నాకు బాగా నచ్చింది. యూ కెన్ సీ ఇక్కడ ముందర బ్యాక్ సైడ్ మళ్ళీ కలర్ కనిపించేలాగా ప్రింట్ ప్యాటర్న్ ఇలా కటింగ్ చాలా బాగా నచ్చింది. సో ఇది ఒక డ్రెస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా కానీ కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.